ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది? బీఆర్ఎస్ పని ఖతం అయిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది, మేము కేసులు పెట్టబోతా ఉన్నాం, ఏందేందో జరిగిపోతున్నాయి, ఎక్కడెక్కడో ఎవరో చనిపోతున్నారు అని వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టి. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది? చాలా స్పష్టంగా దోస్తి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇవాళ బట్టబయలైంది, ప్రజల ముందు ఎక్స్పోజ్ అయింది. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటిది అని అంటే, ఇగో బీఆర్ఎస్ని ఖతం చేస్తాం, కేసీఆర్ని ఖతం చేస్తాం, కేటీఆర్ మీద కేసులు పెడతాం, అందరి మీద ఇదే మాటలు మాట్లాడుతున్నారు. లేనిపోని విషయాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మాకు అంట పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారు. మేము ఏదన్నా తీవ్రమైనటువంటి విమర్శ తేవడమో, ప్రజల ముందుకు ఒక వాస్తవాన్ని బయట పెట్టడం చేయగానే ఎవరు వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారు? ఫస్ట్ రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు వచ్చి మమ్మల్ని తిడుతుంటారు. అంటే వాళ్ళని ఏదో తిట్టినట్టుగా ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేసుకుంటా. పార్ట్నర్షిప్ ఈజ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ బ్రదర్. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఈ రాష్ట్రంలో దేశం మొత్తం లేని జరిగినా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. ఇక్కడ మాత్రం అన్ని వాళ్ళు అనుకునే పనులు చేస్తారు, అనుకునే విమర్శలు చేస్తారు. ఎప్పుడు ఎవరి పాత్రను ప్రవేశపెట్టాలనో వారికి తెలుసు, అట్లా ప్రవేశపెట్టుకుంటూ చేస్తున్నారు. సో కాంబినేషన్ పార్ట్నర్షిప్ ఏదన్నా ఉంది ఈ రాష్ట్రంలో అంటే దట్ ఈస్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. మళ్ళొక్కసారి తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి తెలంగాణ హక్కులను కాపాడేటటువంటి ఏకైక పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. కవిత గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు ఏం మాట్లాడినరో ఆడ మూడో వ్యక్తి అయితే లేరు. మరి మీకు ఎట్లా తెలిసిందో వాళ్ళిద్దరు ఏం మాట్లాడినరో, వాళ్ళిద్దరు ఏం కుట్ర పన్నిరో ఆయన బయటకు వచ్చిన తర్వాత మీ మీద అబండాలు వేస్తున్నారని చెప్పి ఏదో తెలంగాణ ప్రజలకి అలా పొద్దున్నే మీరు మీ వంతుగా, అంటే రోజుకొకరు వంతు కదా మీ కుటుంబంలో మాట్లాడాల్సిన వంతు, మీ వంతుగా ఇవాళ ఏదో బయటకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తామంటారు, బీఆర్ఎస్ పార్టీ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణకు కట్టుబడి ఉంటుంది అని చెప్తున్నారు. తెలంగాణకు మీరు కట్టుబడి ఉండలే. 10 సంవత్సరాలలో తెలంగాణను పెట్టుబడిగా పెట్టి 7 లక్షల కోట్లు రాష్ట్రంలో అప్పులు చేసి 1000 కోట్లు దండుకొని విదేశాలలో మీరు పెట్టుబడులు పెట్టడమే మీ యొక్క తెలంగాణకు మీకు కట్టుబడితనం. దాని గురించి మాట్లాడటం మొదలు పెడితే ఇప్పటికే తెలంగాణ ప్రజలకు మన గురించి తెలిసిపోయింది. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయి. వాళ్ళిద్దరూ ఒక జెట్ అయ్యారు అని చెప్తున్నారు. ఎవరికి ఎవరు జెట్ అయ్యారో తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చూసారు. 8 మంది ఎంపీలను గెలిపియనికే ఎవరికి ఎవరు ప్రోత్సహించారు, ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో క్యాండిడేట్ ని పెట్టకుండా ఇంటర్నల్ గా ఎవరికి ఎవరు సపోర్ట్ చేసిరు అనేది కూడా ఇక్కడ ప్రజలు గమనిస్తారు. ఇకపోతే ఏదో న్యూస్ పేపర్ మీరు చూపించుకుంటా దాంట్లో వచ్చిన హెడ్ లైన్స్, దాంట్లో అబద్దాలు మాట్లాడుతున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటారు? తెలంగాణ ప్రజల్ని ఏం చేస్తలేదు. తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికే ఈ రోజు ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా చిట్ చాట్ లో చెప్పిన అంశాలు. మీరు ప్రతిదానికి ఎక్కడో ఏం జరిగినా చీమ చిట్టుక్కుమన్న మాట్లాడేటోళ్ళు మీకు అత్యంత సన్నిహితుడు. గతంలో మీ అన్నగారైన కేటీఆర్ కి అన్ని విధాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు దుబాయ్ లో మరణించినప్పుడు డెఫినెట్ గా దాని గురించి చర్చ వస్తుంది. ఒక మనిషికి దగ్గరగా వ్యవహారాలు నడిపి, ఒక మనిషికి దగ్గరగా పెట్టుబడులు చూసుకుని, ఒక మనిషికి దగ్గరగా ఆ రోజు ఉన్నటువంటి ఐ లైఫ్ పబ్బు లాంటి మేజర్ కార్యక్రమాలను హైదరాబాద్ లో నడిపినటువంటి వ్యక్తి, అత్యంత సన్నిహితుడు. అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు ఆయన అత్యంత సన్నిహితుడు అని. మీకు అటువంటి వ్యక్తి ఈ రోజు దుబాయ్ లో చచ్చిపోయినప్పుడు దాని గురించి డెఫినెట్ గా ఎంక్వైరీ కావాలని, ఎంక్వైరీ ఇస్తే బాగుంటుందని, వాస్తవాలు తెలవాలని తెలంగాణ ప్రజలకు చెప్తే దానికి తెలంగాణ ప్రజలకు ప్రయోజనాల గురించి మాట్లాడేది ఏంది? ఇవాళ మీరు ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాదు, ఇవాళ మీరు ఢిల్లీలో పోయి ఢిల్లీలో కూడా బిజినెస్ చేయాలని ఒక పిచ్చి ఆలోచిస్తే అక్కడ కూడా ప్రభుత్వాన్ని మీరు కూలగొట్టే ప్రయత్నం మీ వల్లనే జరిగింది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రజల ముందు మనంతల మనము గత 10 సంవత్సరాల్లో ఏం చేసినామో తెలంగాణ ప్రజలు చూసిరు. ఈ రోజు మనం వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు అదే పిట్టకథలు, అదే ఉద్యమ సమయంలో చెప్పినటువంటి చిల్లర పల్లర మాటలు, మాకు అసలు అధికారమే వద్దని చెప్పి, ఎవరో దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి అయిపోయింది ఆ వర్షన్. మళ్ళా వచ్చి ఇప్పుడు తెలంగాణ ప్రయోజనం, తెలంగాణనే మా జీవితము, తెలంగాణనే మా జీవితానికి తెలంగాణ కోసమే బతుకుతాము, తెలంగాణపై మాకు ఉన్నటువంటి పట్టుదల, ఇవన్నీ విషయాలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. మన గురించి ఆలోచించి తెలంగాణ ప్రజలు చూసిర్రు. కాబట్టి కవిత గారు, ఇప్పుడు ఏది మాట్లాడినా ఏది చేసినా మీ గురించి, మీ భాగవతం గురించి